నమస్తే అందరికీ. మోహన్ వారి కార్తీక పురాణము 16వ అధ్యాయం. స్తంభ దీపదాన మహిమ ఉద్భూత పురుష వృత్తాంతం. వశిష్ఠుడు ఇట్లు పలికెను: దామోదరునకు ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతమును చేయనివాడు కల్పాంతము వరకు నరకమందును. కార్తీక మాసము 1 రోజులు నియమముగా తాంబూల దానము చేయువాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభువగును. కార్తీక మాసమందు 1 రోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క దీపమును హరిసన్నిధిలో వెలిగించిన వాడు పాపాలను పోగొట్టుకొనును, వైకుంఠమునకు పోవును. కార్తీక మాసమందు పూర్ణిమ నాడు సంతానమును కోరి సూర్యుని ఉద్దేశించి స్నానము దానము చేయవలను. అనగా అట్లు చేసిన ఎడల సంతానము కలుగునని భావము. కార్తీక మాసమందు హరిసన్నిధిలో టెంకాయ దానమును దక్షిణ తాంబూల సహితముగా చేయువానికి సంతాన విచ్ఛేదము ఉండదు, రోగము ఉండదు, దుర్మరణము ఉండదు. కార్తీక మాసమందు పూర్ణిమ నాడు హరి ఎదుట స్తంభ దీపమును పెట్టువాడు వైకుంఠపతి అగును. కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్తంభ దీపము అర్పణ చేసిన వానికి కలిగడి పుణ్యమును చెప్పుటకు నా తరము కాదు. కార్తీక మాసమందు పూర్ణిమ రోజున స్తంభదీపమును చూసి వారి పాపములు సూర్యోదయమందు చీకట్ల వలె నశించును. కార్తీక మందు స్తంభమును సమర్పించని వాడు నరకము నుండి విడుదలగాడు. స్తంభదీపమును శాలిధాన్యము, వ్రీహిధాన్యము, నువ్వులు ఉంచి దీపము పెట్టవలను. శిలతో గాని కర్రతో గాని స్తంభమును చేయించి దేవాలయం ఎదుట పాతి దానిపైన దీపమును పెట్టువాడు హరికి ప్రియుడగును. ఈ స్తంభ విషయమై పూర్వకథ కలదు, చెప్పెదను వినుము. మతంగ మహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది. ఒకటి కలదు. అందొక విష్ణువాలయము కలదు. ఆ ఆలయము చుట్టూను వనముండెను. కార్తీక వ్రత పరాయణులై మునీశ్వరులచ్చటికి వచ్చి విష్ణువును షోడశోపచారములతో మాసమంతయును పూజించిరి. వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారములందు దీపమాలలను సమర్పించిరి, వ్రతములు చేసి. అందులో ఒక ముని ఇట్లు పలికెను: మునీశ్వరులారా వినుడు. కార్తీక మాసమందు శివుని ముందు స్తంభదీపమును ఉంచువాడు వైకుంఠ లోక నివాసి అగును. కాబట్టి మనము ఆలయమున స్తంభదీపమును పెట్టుదు. ఈ దినము కార్తీక పౌర్ణమి అయి ఉన్నది. ఈ దినము సాయంకాలము స్తంభదీపము దానము హరికి అత్యంత ప్రియము. స్తంభమును చేయించి కార్తీక మాస పౌర్ణమి నాడు సాయంకాలమందు దాని యందు దీపమును పెట్టు వారి పాపములు నశించి వైకుంఠ లోకమును పొందెదరు. వారందరూ ఆ మాట విని స్తంభదీపమును సమర్పించుటయందు ప్రయత్నం చేసిరి. ఓ రాజా, ప్రయత్నించి దేవాలయం ముంగిట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షం యొక్క మొద్దును చూచిరి. కార్తీక వ్రత సముత్సాహులైన వారందరూ కలిసి ఆ స్థానమునందు శాలి వ్రీహితిల సమేతముగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయంలోకి వచ్చి హరికథను చెప్పుకొనిచి ఉండేది. కథ చెప్పుకొనిచుండగా దేవాలయం ఎదుట అచటచట అనేక శబ్దములు కలిగి స్తంభదీపము నశించి అందరూ చూచుచుండగానే ఆ స్థానం అంతయు పగిలి భూమి అందు పడిన. అందుండి దేహమును ధరించిన ఒక పురుషుడు వెడలను. అంత మునీశ్వరుడు కథను చాలించి దేవాలయం నుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యమంది అయ్యో అయ్యో అని ధ్వని చేయుచు ఒక పురుషుని చూసి ఇట్లాంటిది: ఓయ్యి, నువ్వెవడవు? ఏ దోషము చేత మొద్దుగానున్నావు? ఈ విషయమంతయు త్వరగా చెప్పుము. రాజా, వారిట్లు అడగగా వాడు వారికి దండ ప్రణామము ఆచరించి సంతోషంతో అంజలి పట్టి ఇట్లని చెప్పదొడిగను: ఓ బ్రాహ్మణోత్తములారా, నేను పూర్వమందు బ్రాహ్మణుడను, రాజ్యమును పాలించు వాడను. ధనము, గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్భంటులు మొదలైన సమస్త సంపత్తులు కలిగి దయాశూన్యుడనై దుష్ట ప్రవర్తన గలవాడనైతిని. నేను వేదశాస్త్రములను చదవలేదు, హరిచరిత్రను వినలేదు, తీర్థయాత్రకు పోవలేదు, స్వల్పమైన దానము చేయలేదు, దుర్బుద్ధితో పుణ్యకర్మ చేయలేదు. నిత్యము నేను ఉన్నతాసనమందు కూర్చుండి వేదవేత్తలు, సదాచారవంతులు, పుణ్యపురుషులు, దయావంతులు, సదాశ్రయ కాములు అగు బ్రాహ్మణులను నా ముందు నీచాసనములందు కూర్చుండ వినియోగించి వారికి అభిముఖముగా పాదములు చాచి
ఉండి వాడను. వారికి ఎన్నడూ ఎదుర్కొని నమస్కారం చేయలేదు. వారి ఇష్టార్థములను ఇవ్వను లేదు. సర్వ కాలముల యందు వారికి ఎన్నడూ ఏ దానమును ఇవ్వలేదు. ఒకవేళ ఎప్పుడైనా దానం ఇవ్వక తప్పనిడలా ధనము లేకుండా దారదత్తము చేసి తర్వాత ధనము ఇచ్చి ఉండలేదు. శాస్త్ర శ్రవణ సద్భావ సంపన్నులు వచ్చి రాదును గనక నన్ను యాచించువారు. అప్పుడు సరే ఇచ్చేది నన్ను చెప్పుడే కానీ ఇచ్చడలేదు. నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనమును పుచ్చుకొన స్వకార్యములను చేసుకొన వాడను. మళ్ళీ తిరిగి వారికి ఇచ్చడం లేక ఉండేటి వాడను. నేను ఇటు దుర్బుద్ధితో దినములు గడిపితిని. ఆ దుష్కృత కర్మ చేత చచ్చి నరకమంద అనేక యాతనలను అనుభవించి తిని. తర్వాత భూమికి వచ్చి 72,000 మారులు కుక్కగా జన్మించి తిని. అనంతరం 10,000 మారులు కాకిగా పుట్టి తిని. ఆవల 10,000 మారులు తొందరగా జన్మించి తిని. పిమ్మట 10,000 మారులు పురుగుగా నుండి మలాసీనయ్యుంటిని. ఆ తర్వాత 1,000,000 మారులు వృక్షముగా నుంటిని. చివరకు 1,000,000 మారులు స్థానువు మొద్దుగా కాలము గడుపుచుంటిని. ఇట్లా అనేక విధములుగా పాపకర్ముడనైన నాకు ఇప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది. దీనికి కారణము నాకు తెలియదు గాన సర్వభూత దయావంతులకు మీరు చెప్పుదురుగాక. మీ దర్శనం వలన నాకు జాతి స్మృతి కలిగినది. ఓ మునీశ్వరులారా, నా పూర్వ పాపం మిట్టిదని పలికి రకుండెను. మునీశ్వరులు ఇట్లు విని వారిలో వారు ఇట్లు చెప్పుకొనసాగారు. కార్తీక మాస ఫలము యథార్థమైనది, ప్రత్యక్ష మోక్షం ఇచ్చినది. రాతి కొయ్యకు కూడా మోక్షం ఇచ్చినది. అందును ఈ పూర్ణిమ సమస్త పాతకములను నశింపచేయును. ఆ పూర్ణిమ యందును స్తంభదీపము చాలా సుఖప్రదము. కార్తీక పూర్ణిమ నాడు పొరలచే ఉంచబడిన దీపం వలన ఎండిన మొద్దు ముక్తిని నొందెను. మొద్దైనను కార్తీక మాసమునందు దేవసన్నిధిలో దీపమును పెట్టిన ఎడల పాపం నశించి దయాళుడైన దామోదరుని చేత మోక్షం అందించబడింది. ఇట్లు వాదను చేయు వారితో ఉద్ధృత పురుషుడు తిరిగి ఇట్లని వాదమును చేయు వారితో జ్ఞానవేత్తలైన మునీశ్వరులారా, దేనిచేత మోక్షము కలుగును? దేనిచేత బద్ధుడనగును? దేనిచేత ముక్తుడనగును? దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు కలుగును? మోక్ష ప్రాపకమైన జ్ఞానం ఎట్లా కలుగును? ఈ సర్వమును నాకు చెప్పుడు. వాడిట్లో అడగగా మునీశ్వరులు అంగీరసమును విని వానికి సమాధానం చెప్పమని వినియోగించారు. ఆయన వారితో సరేనని వానితో ఇట్లు చెప్పసాగాను. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. యువర్ జయప్రకాష్.